అందరికీ నమస్తే. ముందుగా తెలంగాణ ప్రేక్షకులందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహ ఆవిష్కరణకు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న గౌడు మహారాజ్ 375వ జయంతి వేడుకలకు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, గత ప్రభుత్వం కిలాషాపూర్ కోటను మైనింగ్ పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసిందన్నారు. ఆనాడు కోటపైకి వెళ్లి చూసి కోటను కాపాడి చారిత్రక పర్యటన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టడం జరిగిందని, ఈ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందన్నారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని పనిని తెలంగాణలో మేము చేసి చూపించామన్నారు. పక్క ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించామన్నారు. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33% తేల్చడం జరిగిందని, విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 2 వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారిందని, అందుకే చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపితే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించడం జరిగిందన్నారు. 5 నెలలు గడిచిన బిల్లును ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేయడం జరిగిందన్నారు. బహుజనుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ఆ ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, ప్రధానమంత్రి మోదీ కాదా? మత ప్రాతిపదికన రిజర్వేషన్లను చట్టంలోనే లేదు, ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు? నాగపూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో బీసీలకు, ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించగలరా? 56 ఏళ్లుగా అవి అమలు జరుగుతూ ఉన్నాయి. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు. రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపై చూపండి, ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం మా బాధ్యత. సమస్య వచ్చినప్పుడు పోరాడేందుకు మీ నైతిక మద్దతు ఉండాలి. విద్య ఒకటే బహుజనుల తలరాతలు మారుస్తుంది. మీకు న్యాయమైన చదువు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందని, విగ్రహాలు, వర్ధంతులు, జయంతుల కోసం కాదు, వారి స్ఫూర్తిని రగిలించేందుకే. అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, రాహుల్ గాంధీ గారిది. దొంగ ఓట్లతో, కుట్రలు, కుతంత్రాల ద్వారా కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలల ఓట్ల చోరీ జరుగుతూ ఉంది. బీహార్లో 45 లక్షల ఓట్లు తొలగించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపించారు. ఈ కుట్రకు రాహుల్ గాంధీ గారు బయటపడడం జరిగింది. తప్పు చేసిన వారిని వదిలేసి తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు న్యాయం? ఓటు హక్కును దొంగలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తా ఉన్నారు. త్వరలో నేను డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో
పాల్గొని మద్దతు తెలుపబోతున్నామని, అక్కడే కాదు ఇక్కడ కూడా ఓట్ల చేసే కుట్ర చేస్తున్నారు, అందరం కలిసికట్టుగా ఓట్ల చోరికి పాల్పడే వారి భరతం పడతామని కూడా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్.